కర్షక మిత్రులు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎగ్రీ స్టూడెంట్ ముఖేష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మిరప రైతులకి మరియు కంది రైతులకి అనే పంటలు పండించే రైతులకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుకు రావడం జరిగింది అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం మిరప రైతులు అనమాట. మిరప రైతులు ఏంటంటే ఈ ముడత, ఈ బొబ్బరి ఇవన్నీ రావడం వల్ల, తర్వాత విపరీతమైన మందులు కొట్టడం వల్ల వేడి ఎక్కువైపోయి మనకి ఏంటంటే పూత రాదు. ఒక్కళ్ళు వచ్చినా కూడా పూత అనేది నించోదు అనమాట. సో వచ్చేసరికి ఎక్కువ పూత రాదు, పూత రావట్లేదు, పూత మందు ఇవ్వండి, పూత రావట్లేదు, కోప రావట్లేదు అన్నట్టు కోప మందు ఇవ్వండి మిరప రైతులు అయితే మాత్రం ఎక్కువగా అడుగుతూ ఉంటారన్నమాట. సో ఈ పూత రావడానికి ముఖ్యంగా మందులైనటువంటి ప్లానోఫిక్స్ మందుకు ఆల్రెడీ మనం అయితే వీడియో చేయడం జరిగింది అనమాట. ఈ రోజు మరొకమైన మందు, అంటే మరో కంపెనీ యొక్క మందు, మంచి రిజల్ట్ వచ్చే మందు అనేది అయితే మాత్రం డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియోని అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మొదటి నుంచి అండ్ చివరి దాకా చూసినట్టయితే మాత్రం మీకైతే మాత్రం మీ మిరప తోట అయితే మాత్రం మల్లెపూ తోటలా కనబడే విధంగా మాత్రం ఉంటది అనమాట. అంత బెస్ట్ రిజల్ట్ ఇచ్చే కెమికల్ అనమాట ఇది. సో వచ్చేసరికి మిరప రైతులు ఎక్స్పెషల్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరు వీడియోస్కి అయితే మాత్రం. సో ఈ విధంగా సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని అయితే మరి కోరుతున్నాను అనమాట. టాపిక్లకు వెళ్ళిపోయినట్టయితే మాత్రం మనకి పూత రావడానికి, అంటే ఎదుగుదలను ఆపి పూత రావడానికి, పూత అంటే వెజిటేటివ్ గ్రోత్ అనేది ఆపేసి ఫ్లవరింగ్ అంటే రిప్రొడక్టివ్ గ్రోత్ అనేది పెంచడానికి కొన్ని రకాల మందులు అనేవి ఉండడం జరుగుతున్నాయి అనమాట. అందులో ఫ్లానోఫిక్స్ ఒకటి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2 రకాల కెమికల్స్ కోసం అయితే మాత్రం చెప్పుకుందాం అనమాట. సో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి తబోలి అండ్ రెండోది వచ్చేసరికి మనకి ఏంటంటే డాంగ్లీ. ఈ 2 కెమికల్స్ అనమాట. ఈ 2 కెమికల్స్ కోసం మనం ఏంటంటే మాత్రం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సో వచ్చేసరికి తబోలి. ఈ తబోలి అనేది మనకి ఏంటంటే ఇది ఏ విధంగా టెక్నికల్ ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ స్టేజ్ లో కొట్టుకోవాలి, డోస్ ఎంత, రికమెండెడ్ క్రాప్స్ ఎంత, ఆ విధంగా మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. తబోలి అనేది ప్రొడక్ట్ అయితే నా దగ్గర లేదు. సో అందుకైతే మాత్రం మీకైతే మాత్రం డిస్ప్లే రన్ చేస్తాను, మీరు చూడండి. ఈ తబోలి అనేది అంటే సుమిటోమా కెమికల్స్ కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ అనమాట. ఇందులో టెక్నికల్ నేమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్లాకోప్రొపోజోల్ అనేది ఏంటంటే 40% SC సస్పెన్షన్ రూపంలో, సస్పెన్షన్ కాన్స్టెంట్ రూపంలో అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ తబోలి అనేది మనకి ఏంటంటే PGR అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కింద అనేది పనిచేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏమిటంటే మనకి ఎదుగుదల ఆపేసి పూత శాతాన్ని పెంచి ఆ పూత అనేది కాయగా మారడానికి అనేది ఎక్కువగా ఉపయోగపడడానికి ఈ తబోలి అనేది ఉపయోగపడుతూ ఉంటది అనమాట. సో వచ్చేసరికి మనకి సాధారణంగా ఈ తబోలి అనేది ఏం చేస్తుందంటే మనకి మనం స్ప్రే చేసిన వెంటనే ఏంటంటే అక్కడ ఉన్న మొక్కల యొక్క సాకి ఎదుగుదలను ఆపేస్తాం అంటే ఎదుగుదల అనేది ఆపేసి దాని యొక్క రీప్రొడక్టివ్ గ్రోత్ అంటే ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చేటట్టు, పూత ఎక్కువ వచ్చేటట్టు అయితే మాత్రం చేస్తూ ఉంటుంది అనమాట. ఈ తబోలి రికమెండ్ చేసిన క్రాప్స్ ఏంటంటే కంపెనీ వారు ఏ క్రాప్స్ కొట్టమని చెప్తున్నారంటే రెడ్ గ్రామ్ అంటే కంది చేనుకి అయితే మాత్రం కొట్టమని చెప్తున్నారు. ఎందుకంటే కంది విపరీతమైన హైట్ అవుతుంది, వచ్చేస్తుంది అనమాట. దగ్గర 6-7 feet దాకా రావడం జరుగుతూ ఉంటుంది. పూత అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఏంటంటే కందికి అనేది ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది. కాబట్టి మిరప రైతులు మాత్రం కొడుతున్నారు. ఈ తబోలి అనే కెమికల్ అయితే మాత్రం కొడుతున్నారు, కొట్టి మంచి రిజల్ట్ కూడా తీసుకుంటున్నారు అనమాట. కావాలంటే మీరు మిరప రైతులు కొట్టిన దాంట్లో ఏంటంటే మనకు మల్లెపూ తోట కనబడుతూ ఉంటున్నాడు. ఉదయాన్నే 6-7 గంటలకు వెళ్ళారనుకో, ఈ తబోలి కొట్టిన క్రాప్ ఏంటంటే మనకు మల్లెపూ తోట కట్టినట్టు తోట అంతా తెల్లగా కనబడుతుంది. ఎందుకంటే అంత ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో వచ్చేసరికి దీని యొక్క రికమెండేషన్ అనేది కందికి ఉంది. బట్ కాకపోతే ఇది దీని మీద మిరప మీద కూడా మనకి ఏంటంటే యూజ్ చేస్తున్నారు మిరప రైతులు అయితే మాత్రం యూజ్ చేస్తున్నారు. గుంటూరు సైడ్ అయితే మాత్రం గట్టిగా వాడకడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. డోసేజ్ వచ్చేసరికి మనకి ఎలాగంటే ఈ తబోలి అనేది 30 ml ఒక ఎకరాకి అయితే మాత్రం డోసేజ్ అయితే మాత్రం వాడుకోవచ్చు అనమాట. అండ్ దీని కాస్ట్ అనేది ఏంటంటే డిస్ప్లే రన్ చేస్తాను, అదే పరిమితం అయితే మాత్రం అనుకోకండి. మీరు మార్కెట్ బట్టి ఖరీదు అనేది మారుతూ ఉంటుంది, కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. అనేది స్ప్రే చేసుకునే విధానం, ఇది ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే తబోలి అనేది ఏ విధంగా చేసుకోవాలంటే స్ప్రేయింగ్ చేసుకోవాలంటే పూత సమయానికి వచ్చేటప్పుడు మనం ఏంటంటే తబోలి 30 ml అనేది ఒక ఎకరాకి తీసుకొని మనం పిచికారీ చేసినట్టయితే మాత్రం మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వచ్చి ఆ ఫ్లవరింగ్ నుంచి మనం ఏంటంటే ఫ్రూట్ సెట్ చేసుకొని మనం ఏంటంటే క్రాప్ తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ వచ్చేసరికి ఇది కందికి అంటే కంది పంట మీద రిలీజ్ చేస్తే ఎక్కువగా వాడుతుంది ఏంటంటే మిరప పంట మీద ఎక్కువైతే వాడడం జరుగుతూ ఉంటుంది అనమాట. వాడడం జరుగుతుంది ఆల్రెడీ అయితే అనమాట. అండ్ ఇప్పుడు ఈ కెమికల్ అనేది తబోలి అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పాను. ఇదే మనకి తబోలి టెక్నికల్ మనకి ఏంటంటే డాంగ్లీ అనే పేరుతో మళ్ళీ ఇంకో కంపెనీ దొరుకుతుంది అనమాట. రెండో ప్రోడక్ట్ దానికోసం మాట్లాడుతున్నమాట. ఈ రెండో ప్రోడక్ట్ వచ్చేసరికి డాంగ్లీ. ఇది వచ్చేసరికి మనకి బెస్ట్ అగ్రో సైన్స్ వారి యొక్క
ప్రొడక్ట్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి క్లాకోబుట్రోజోల్ అనేది 40% అనేది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సెంట్రేషన్ అనేది ఉండడం జరుగుతుంది. రెండు టెక్నికల్ అయితే మాత్రం ఒకటే. బట్ కాకపోతే అది వచ్చేసరికి ఒక కంపెనీలో దొరుకుతుంది, ఇది ఒక కంపెనీలో దొరుకుతుంది అనమాట. డాంగ్లే మనకి వచ్చేసరికి తబోలి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. అండ్ డాంగ్లే రిజల్ట్ కూడా మనకైతే మాత్రం బాగానే ఉంటది. ఈ డాంగ్లే కూడా మనకి ఏంటంటే పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కింద పనిచేస్తూ ఉంటుంది. అండ్ మనకు వచ్చేసరికి దీని రికమెండేషన్ అయితే మాత్రం మారుతూ ఉంటుంది అనమాట. ఈ డాంగ్లే రికమెండేషన్ ఏంటంటే ఫర్ ఆల్ క్రాప్స్ అనమాట. అంటే ఏ పంటకైనా కొట్టుకోవచ్చు అనమాట. మనకి తబోలి అనేది ఒక రెడ్ గ్రామ్ మీద అయితే మనకు కంపెనీ రికమెండ్ చేశాడు. అండ్ డాంగ్లే అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా ఆల్ క్రాప్స్ అనమాట. అంటే అన్ని పంటలకి పిచికారీ చేసుకోవచ్చు అని చెప్పాడు అనమాట. అంటే కంపెనీ వారు అయితే రికమెండ్ చేయడం జరిగింది అనమాట. సో వచ్చేసరికి ఈ డాంగ్లే కూడా మనకి ఏంటంటే మొక్క ఎదుగుదల ఆపేసి ఫ్లవరింగ్ పెంచి అత్యధిక ఫ్లవరింగ్ అనేది రావడానికి అయితే మాత్రం దోహదం చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ డాంగ్లే వచ్చేసరికి మనకి రికమెండెడ్ ఆల్ క్రాప్స్ అండ్ డోసేజ్ వచ్చేసరికి 30 నుంచి 80 ml. అంటే పంటను బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు వచ్చేసరికి మిరప లేదా కంది అట్లాంటి 30 ml, కొన్ని క్రాప్స్ అయితే మాత్రం మారుతూ ఉంటది అన్నమాట. ఈ మారకం ఈ యొక్క డోసేజ్ అనేది మీకు అక్కడికి వెళ్ళి మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఏంటంటే అనుభవం అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న డీలర్స్ అయితే మాత్రం వాళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎంత డోస్ కొట్టాలి పంటకి, ఎంత డోస్ కొట్టాలి, వాళ్ళకి అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రైతులు ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ మనకు వచ్చేసరికి ఈ డాంగ్లే కూడా మనం పిచికారీ చేసుకోవద్దు. ఈ డాంగ్లే రేట్ కూడా నేను అయితే మీకు మెన్షన్ చేస్తాను. దీన్ని పిచికారీ చేసే సమయం ఏంటంటే పూత సమయంలో మిరప కానీ కంది కానీ ఏ పంట అయినా కూడా మనకి పిచికారీ చేసే సమయం ఏంటంటే పూత సమయంలో పిచికారీ చేస్తే ఫ్లవరింగ్ స్టేజ్ ఇంకా మరింత పెంచుతుంది అనమాట. మీకు ఒకవేళ రాకపోయినా కూడా పూత స్టేజ్ వచ్చినా కూడా పూత రాలేనట్టు మాత్రం ఇవి వాడచ్చు అనమాట. ఈ రెండు కంపెనీ తబోలి అనేది ఇది డాంగ్లే, ఈ రెండు కూడా మనకి ఏంటంటే పిచికారీ చేసుకోవచ్చు అనమాట. రిజల్ట్ అయితే మాకు చాలా సూపర్ గా ఉంటుంది, ఇంక చూడక్కర్లేదు. రెండు కూడా మంచి కంపెనీలే. అండ్ తబోలి అనేది ఇంకా మంచిది, ఎందుకంటే సుంటమ కంపెనీ కెమికల్స్ కాబట్టి ఇంకా రిజల్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. బెస్ట్ అగ్రో కూడా మనకి ఏంటంటే దానికి దీటుగానే నిల్చుంటది. బట్ కాకపోతే దీనికి ఫర్ ఆల్ కాప్స్ రికమెండ్ ఇచ్చాడు, దీనికి వస్తే కంది కాబట్టి రికమెండ్ ఇచ్చాడు. బట్ కాకపోతే మాత్రం వాడుతున్నారు, మిరపకైతే ప్రత్యేకంగా అయితే మాత్రం వాడుతున్నారు. రైతు కూడా మనకి పూత రావడానికి ప్రత్యేకంగా ఈ ముందే పట్టుకెళ్తున్నారు అనమాట. బట్ కాకపోతే వాడమన్నామని విపరీతంగా ఈ మందులు వాడకూడదు. గ్రోత్ రెగ్యులేటర్ మందులు ఇవి ఏంటంటే మనకి ఏంటంటే ఫ్లవరింగ్ కెపాసిటీని మనకి వాల్యుయేషన్ కెపాసిటీ పెంచుతాయి అనమాట. సో వచ్చేసరికి ఇవి ఎక్కువగా వాడకూడదు అనమాట. బట్ ఈ పంటలకు వాడుకోవచ్చు, ఈ పంటలకి అయితే మాత్రం వాడుకోవచ్చు. మరి విపరీతంగా అదే మనకి ఏంటంటే తెచ్చుకుంటాం, మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ ఒక 5 రోజులు మళ్ళీ తెచ్చుకోవడం అన్నట్టు వాడకండి. మీకు ఏంటంటే మీకు ఫ్లవరింగ్ రావట్లేదు, మీకు ఫ్లవరింగ్ అనేది మేజర్ సమస్య అయినప్పుడు ఏంటంటే మీరు ఏంటంటే ఈ తబాలి లేదా డాంగ్లే కెమికల్స్ మీద పిచికారీ చేసుకోండి. మిరప కంది మిగిలిన పంటలకి ఈ డాంగ్లే అనేది మిగిలిన అన్ని పంటలకి అయితే రికమెండ్ చేశారు, అదైతే మనం చెప్తున్నాను అనమాట. సో వచ్చేసరికి ఈ వీడియో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనేసి, యూజ్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది వీడియోలో నా నెంబర్ పెడుతూ ఉంటాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, నేను రెస్పాన్స్ అవుతాను. మీకు ఏం డౌట్స్ ఉంటే మాత్రం నేను చెప్తాను అనమాట. అండ్ మంచిగా రెస్పాన్స్ అవ్వండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే మాత్రం మంచి లైక్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.